వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన, సకలము చేయగలిగిన మన పరలోకపు తండ్రి చెప్తున్న మాట ఏంటి అంటే, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేను నింపుదును. మరి వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎలాంటి దేవుడు? ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన్ని సేవించేవారిని, ఆయన్ని ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేసి వారి నిధులను నింపుతానని వాగ్దానం చేశాడు. మరి ఈ రోజున మన జీవితాల్లో ఎందుకు మనము ఆస్తికర్తలము కాలేకపోతున్నాం? ఎందుకు మన నిధులు నిండట్లా? ఎందుకు నిండట్లా? దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, వేల్పులలో ఘనుడు అంటున్నాం, నూతన కార్యాలు చేసే దేవుడు అంటున్నాం, ఆయన మహిమ ఔన్నత్యాన్ని ఘనపరుస్తున్నాం. కానీ మన జీవితాల్లో మన స్థితిగతులు ఎందుకుని మారట్లా? వాగ్దానం చేసిన దేవుడు అన్యాయస్తుడా? వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాలను మరిచిపోయే మనిషా? కాదుగా. మరెందుకు మన జీవితాల్లో ఈ కార్యాలు జరగట్లా? ఎందుకు ఈ కార్యాలు జరగట్లా? దేవుడు అంటాడు, నన్ను ప్రేమించే వారిని నిశ్చయంగా నేను ఆస్తికర్తలంగా చేస్తాను, వారి నిధులు నింపబడతాయి. ఆమేన్. ఏం చేయబడతాయి? నిధులు నింపబడతాయి. అరే, మందిరంలోనికి వచ్చిన ప్రతి వారి కుటుంబాన్ని దర్శిస్తే లేదు 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 అన్న పాటే తప్ప సమృద్ధి ఉంది, మా దేవుడు మా గిన్నె నిండి పొర్లి పారే అభిషేకంతో నింపాడు అన్న మాట ఎవరి నోట లేదు. ఎందుకనంటారు? దేవుడు అసమర్థుడా? దేవుడు కార్యాలు చేయలేనివాడా? బైబిల్లో రాయబడిన మాట నిజంగా నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. మీరు అనొచ్చు, లేకపోతే మీ హృదయంలో ఒక తలంపు రావచ్చు, మేము ప్రేమించకపోతే దేవుని మందిరానికి ఎందుకు వస్తాం? దేవుని మందిరానికి ఎందుకు వస్తామండి? ఇంతసేపు ఎందుకు కూర్చుంటాం? ఇంతసేపు ఎందుకు పాటలు పాడతాం, ఆరాధిస్తాం? మతి లేకుండా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? లేదు పిల్లలారా. ప్రేమించటం అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రేమించటం అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు ప్రేమించిన వ్యక్తి ఏం చేస్తాడు? ఏం చేయాలి? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు నీలో చూడాలనుకున్న ప్రేమేంటి అని పరిశీలన చేస్తే ప్రేమకు నిదర్శనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ఈ లోకంలో ఎవరు లేరా నిజమైన ప్రేమికుడు, నిజమైన శాశ్వతమైన ప్రేమను చూపే ఒకే ఒక్కడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన తండ్రిని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. ఆమేన్. లోకం అంటే నిన్ను నన్ను ప్రేమించాడు.
తండ్రిని ప్రేమించి ఆయన ఏం చేశాడో తెలుసా? తండ్రి మాటకు విధేయత చూపి ఈ లోకానికి ఆయన దిగి వచ్చిన వాడగా ఉన్నాడు. దిగి వచ్చి ఏం చేశాడో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించి తండ్రికి తన్ను తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. ఆమేన్. అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. చూడండి, ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే, యేసయ్య ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తును మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఆమేన్. ఇప్పుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ యేసయ్య సంఘమును ప్రేమించినప్పుడు, సంఘమా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఆయన ఏం చేస్తాడో తెలుసా? అర్పణగాను బలిగాను అర్పించుకున్నవాడగా ఉన్నాడు. ఎలా అర్పించుకున్నాడు? అర్పణగాను బలిగాను తన్ను తానే అర్పించుకున్నవాడుగా ఉన్నాడు. నిజంగా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే నువ్వు చేయవలసిన పని ఏమిటో తెలుసా? దేవునికి నీవు కూడా అర్పణగాను బలిగాను నువ్వు అర్పించుకునేవాడుగా ఉండాలి. ఆమేన్. ఎంతమంది దేవునికి తన్ను తాను అప్పగించుకున్నవారుగా, అర్పణగా బలిగా అర్పించుకున్నవారుగా ఉన్నారు? దేవుని మందిరానికి వస్తున్నావు, కానీ దేవునికి అర్పించుకున్న అనుభవాలు ఉన్నాయా? దేవునికి అర్పించుకున్న అనుభవాలు ఉన్నాయా? ఈ రోజున లోకములో ఉన్నవారు ఒకరినొకరిని ప్రేమించుకున్నాము అంటారు. అర్పించుకున్నప్పుడు చేసేది, ప్రేమించుకున్నప్పుడు చేసేది ఏంటో తెలుసా? ఒకరికి ఒకరు అర్పించుకునేవారుగా ఉంటారు. వారు తనువుని, వారి శరీరాన్ని, సమస్తాన్ని అర్పించుకునేవారుగా ఉంటారు. ఏం చేస్తారు? అర్పించుకునేవారుగా ఉంటారు. మరి నిజంగా నీ జీవితంలో దేవుని ప్రేమిస్తే నువ్వెంతగా దేవునికి అర్పణగాను బలిగా అర్పించుకున్నావా? దేవుని సన్నిధికి వస్తున్నా నీవు ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు. నీ ప్రేమ ఎలాంటిదో తెలుసా? యోధ ఇస్కరియోతు ప్రేమ. ఎవరి ప్రేమ? యోధ ఇస్కరియోతు ప్రేమ. యోధ ఇస్కరియోతు ఆఖరి వరకు యేసుక్రీస్తు ప్రభు వారితోనే ఉన్నాడు. పట్టించేటప్పుడు కూడా ఏం చేసాడు తెలుసా? అని ముద్దు పెట్టుకుని, బోధకుడా నీకు శుభం కలుగునుగాక ఏమన్నాడు? సిలువ మరణానికి అప్పగించేటప్పుడు యోధ ఇస్కరియోతు ఏం చేశాడో తెలుసా? గట్టిగా యేసయ్యను కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీకు శుభం కలుగునుగాక. సిలువ శ్రమలకి అప్పగించినప్పుడు శుభం ఎలా కలుగుతుంది? రాను వారికి అప్పగించినప్పుడు, శాస్త్రులకు పరిసయ్యులకు అప్పగించుకున్నప్పుడు యేసయ్య జీవితంలో శుభం ఎలా జరుగుతుంది? శ్రమల పాలవటానికి, నాగలిశాల వలె దున్నపడటానికి, అవమానాలు పొందటానికి అప్పగించాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు కూడా ఎలా ప్రేమిస్తున్నావు తెలుసా? యోధ ఇస్కరియోతు లాంటి ప్రేమ. యోధ ఇస్కరియోతు లాంటి ప్రేమ అనేది. నిజంగా నువ్వు ప్రేమిస్తే యేసయ్యను ప్రేమిస్తే నిన్ను నీవే అర్పించుకునేవాడుగా ఉంటావు. యేసయ్యను అప్పగించవు. మరి నీ ప్రేమలో యోధ ఇస్కరియోతు ప్రేమ ఉందా? యేసయ్య ప్రేమ ఉందా? యేసయ్య ప్రేమ ఉందా? యేసయ్యను అప్పగిస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇష్టానుసారమైన జీవితం నీలో ఉంది. ఏ జీవితం ఉంది? ఇష్టానుసారమైన జీవితం ఉంది. ఇంకో మాట చెప్పనా? ఇస్కరియోతు యోధ యేసయ్యను ప్రేమించాలా? యేసయ్య వెనక వస్తున్న
కానుకలను ప్రేమించాడు. వీటిని ప్రేమించాడు, కానుకలను ప్రేమించాడండి. అందుకే 33 వెండి నాణ్యాలకి యేసయ్యను అమ్ముకున్నాడు. ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. చచ్చిన వారిని లేవనెత్తుతున్నాడు, కుంటి వారిని నడిపిస్తున్నాడు, గుడ్డి వారికి కన్నులు ఇస్తున్నాడు, చెవిటి వారు వినేటట్లుగా, మూగవారు మాట్లాడేటట్లుగా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే అన్నీ చూశాడు కన్నులారా. కానీ యేసయ్యను ప్రేమించలా. వీడి ప్రేమ ఏంటో తెలుసా? ధనం, దోపుడు సొమ్ము మీద ఉంది. ప్రేమ ఎక్కడో తెలుసా? దోపుడు సొమ్ముని ప్రేమిస్తున్నాడు. అందుకే యేసయ్యను అప్పగించాడు, అప్పగించటానికి ప్రేమించాడు. నీ జీవితంలో నీ ప్రేమ ఎలాంటిది? నీ ప్రేమ ఎలాంటిది? నీ ప్రేమ స్వచ్ఛమైందేనా? నీ ప్రేమ నిష్కపటమైదేనా? నీ ప్రేమ నిష్కళంకమైదేనా? ఈరోజున ఆలోచన చే. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే నీ జీవితంలో నిన్ను నీవు అర్పించుకునేదానిగా ఉంటావు. కానీ యోధ ఇస్కరియోతు యేసయ్యను అప్పగించాడండి. ఎవరిని అప్పగించాడు? ఆయన దేన్ని ప్రేమించాడు? దోపుడు సొమ్మును. చెప్పండి. ఇప్పుడు నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు, నీ శరీర ఆశలను ప్రేమిస్తున్నావు, లోక సంబంధమైన పదవులను లేక లోక సంబంధమైన ఆశలను నువ్వు ప్రేమిస్తున్నావు. లోకములో ఉన్న వెండి బంగారాలను, లోకములో ఉన్న కులాన్నో మతాన్నో, లోకములో ఉన్న మనుషులను నువ్వు ప్రేమిస్తున్నావు. నిజంగా దేవుని ప్రేమించట్లా. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని సన్నిధికి వస్తున్న నిన్ను నా దేవుడు నిశ్చయంగా ఏం చేస్తాడో తెలుసా? ఆస్తికర్తలుగా చేస్తాడు. ఆమేన్. ఆయన మాట మార్చుకునే దేవుడు కాదు, నీ నిధులను నింపుతాడు. ఆయన ఎవరో తెలుసా? మహిమైశ్వర్యం కలిగిన వాడు, మహిమైశ్వర్యం కలిగిన వాడు. ఆయన మహిమలో నీ ప్రతి అవసరతను తీర్చగలిగిన శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు మన నిధులు నిండట్లా? నిండిన అనుభవాలు ఎందుకు లేవు అంటే నీ ప్రేమలో లోపం ఉంది. ఏముంది? నీ ప్రేమలో లోపం ఉంది. లోపం నీ దగ్గర పెట్టుకుని దేవుడు అన్యాయస్తుడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడే గనుక మమ్మల్ని ప్రేమిస్తే మా జీవితాలు ఎలా ఉండేయా? ఆయన ఏమని చెప్పాడు తెలుసా? నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుదును. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చేవాడు. ఆమేన్. ఎప్పుడు మాట తప్పేవాడు కాదు. కానీ మన జీవితాల్లో ప్రేమిస్తున్నాము అని యేసయ్య ప్రాణం తీసేవారుగా ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? లోకములో ఉన్న వాటిని ప్రేమించి, లోకమునైనను వాటిలో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకూడి, దానిలో దేవుని ప్రేమ లేదు అంటున్నాడు పేతురు భక్తుడు. కానీ నువ్వేం చేస్తున్నావు? లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. దేవుని ప్రేమ నీళ్ళు ఎక్కడ ఉంది? దేవుని ప్రేమించే అనుభవం నీలో ఎక్కడ ఉందండి? ఈరోజున ఆలోచన చేయండి. మన బ్రతుకులు మారిపోవటానికి, మన స్థితిగతులు మారిపోవటానికి ఎవరినో విమర్శించటం కాదు, నిన్ను నువ్వు విమర్శించుకో. నేను చేస్తున్న భక్తి కరెక్టేనా? నా ప్రేమ కరెక్టేనా? నా ప్రేమ నిష్కలంకమైనదేనా? నా ప్రేమ స్వచ్ఛమైనదేనా? నా ప్రేమ పరిపూర్ణమైందేనా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నిష్కళంకమైన ప్రేమ కావాలని ప్రభువు చూస్తుంటే నువ్వేమో లోకాన్ని ప్రేమించి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ప్రేమించేతనం అంటున్నావు. లోకంలో నువ్వు పరుగులెట్టేది ఎందుకో తెలుసా? దోపుడు సొమ్ము కొరకు. దేని కొరకు? మాట్లాడాలి. దోపుడు సొమ్ము కొరకు బిలాం పరిగెట్టినట్టుగా ఇంటిడు బంగారం కొరకు పరిగెడుతున్నావు. లేకపోతే ఈ లోక సంబంధమైన శరీర ఆశలను ప్రేమిస్తున్నావు, శరీర కోరికలను
ప్రేమిస్తున్నావు, మందిరానికి వస్తావు, కానీ వ్యామోహాలు చావు. మందిరానికి వస్తావు, నీలో ఉన్నటువంటి వ్యామోహాలు చావు. నువ్వు ఎలా దేవుని ప్రేమిస్తున్నావు? ఆయన ప్రశ్నిస్తున్నాడు నిన్ను. నువ్వు నన్ను ప్రేమిస్తే ఇప్పుడు ఒకరిని ప్రేమించేటప్పుడు మనసు ఇంకొకరి మీదకి వెళుతుందా? మాట్లాడరా? వెళ్తుందా? యేసయ్యను మనం నిండు మనసుతో ప్రేమిస్తే ఇంకా ఎవరినన్నా ఆశిస్తామా? మాట్లాడండి. ఆశించామంటే ఆశించామంటే అర్థం ఏంటి? మనం ఇతరులని ప్రేమించామంటే అర్థం ఏంటి? యేసయ్యను ప్రేమిస్తున్నాం, ఇతరులని. ఇప్పుడు మీకు అర్థం అవటానికి, నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావు, ఇంకొకడు భార్య నాకు కూడా చూస్తే, నీ భార్యను ప్రేమించేటువంటి ఆ ప్రేమలో స్వచ్ఛమైన ప్రేమ ఉందా? మాట్లాడాలి. ఉందా? నీ భర్తను ప్రేమిస్తున్నావు, భర్తను ప్రేమించే నీవు ఇంకొకరి వైపు చూస్తున్నావంటే నీ ప్రేమలో స్వచ్ఛత ఉందా? చెప్పాలి. నీ ప్రేమ నిష్కలంకమైనదేనా? చెప్పండి. ఆ సంగతి ఆయనకి తెలిసింది. ఎవరికి? మీ ఆయన గారికి తెలిసింది. మీ ఆయన గారికి తెలిసింది. ఆ సంగతి నీ భార్యకి తెలిసింది. ఫీలింగ్ ఎలా ఉంటుంది? మాట్లాడాలి. ఆ ఫీల్ ఎలా ఉంటుంది? నిన్ను చూస్తూ ఉంటే ఏముంటుందో తెలుసా? సురసురలాడిపోతుంది. ఏమవుతుంది? సురసుర. మీరందరూ మంచోళ్ళమ్మా, మీకు స్తోత్రం. మీరందరూ మంచోళ్ళు బ్రదరా, దేవునికి స్తోత్రం. చెప్పండి. ఏంటి? చెయ్యెత్తి స్వరమెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఎలా ఉంటుంది ఫీలింగ్? మనం జనరల్గా మాట్లాడుకుందాం, ప్రసంగం కాదులే. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ముదనష్టపోడ తనువు శరీరం సమస్తం నీకు అర్పించుకుని అమ్మ బాబుల్ని విడిచిపెట్టి నీ దగ్గర వస్తే నువ్వు ఇంకొక దానంక చూతావారా? ముదనష్టమోడ ఒక్కళ్ళ సాలేదా అంటావా అనరా? మీరు అనర్లే, మంచోళ్ళు. మీరు మంచోళ్ళు అమ్మ, చాలా మంచి మనసు మీది. అట్లా అంటారు. నువ్వేమంటావు? నేనుండగా నీ శరీరం ఎంత, నీ హృదయ అంతరంగం ఎంత తుక్కమని ఉడికిపోతుంది. ఉడుకుతుందా ఉడకదా? ఉడుకుతుందా ఉడకదా? నీ స్థానంలో ఇంకొకళ్ళు పెడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? మరి యేసయ్య అలా ఫీల్ అవడా? మాట్లాడరే. నీ ప్రేమ ఒకటి, ఆయన ప్రేమ ఒకటా? కాదుగా. నిజంగా ఆయనను ప్రేమిస్తే ఆయనకే ప్రథమ స్థానం ఇస్తావు. ఆయన ప్రేమిస్తే నువ్వేం చేస్తావో తెలుసా? సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకునేవాడుగా ఉంటావు. నీ శరీరము, నీ అవయవాలు, నీ తనువు, నీ మనసు, నీ ఆలోచనలన్నీ ఎవరి మీద కేంద్రీకృతమై ఉంటాయో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి మీద. ఎవరి మీద? ప్రభు అయిన యేసుక్రీస్తు మీద కేంద్రీకృతమై ఉంటాయి. ఇంకా ఎవరు నీ యొక్క మనసులోనికి రారు. నీ అవయవాలు ఎవరి కొరకు పని చేయవు. నీ శరీరము ఎవరి కొరకు పని చేయదు. నా ప్రభు కొరకే నేను పని చేస్తా. నా ప్రభు నన్ను సజీవుడిగా ఉంచింది ఎందుకో తెలుసా? ఆయన స్తుతించటానికి, ఆయన మహిమపరచటానికి, ఆయన ఘనపరచటానికి, ఆయన పరిశుద్ధంగా ఉండి ఆయన పోలికగా ఈ లోకంలో నేను బ్రతకాలని అని ఆయనను గురించే నీ తలంపులు, ఆయనను గురించే నీ యోచనలు ఉంటాయి. ఆమేన్. మరి ఈ రోజున నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తూ మోసం చేయట్లా. ఇప్పుడు నిన్నేమనాలి? నేనేమన్నావు? మిమ్మల్ని మీరే ఏమనుకోవాలో ఒక పేపర్ తీసుకుని దాని మీద రాసుకోండి. నువ్వు నిజమైన ప్రేమికుడివేనా? నువ్వు నిజంగా ప్రేమించేదానివేనా? యేసయ్యను ప్రేమిస్తే సజీవ యాగంగా నువ్వు సమర్పించుకుంటావు. ఆమేన్.
అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెప్పాడు? అదేగా, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఆమేన్. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోనండి. ఆమేన్. మరి సమర్పించుకున్నావా? నిజంగా నీ శరీరాన్ని ప్రభుకి సమర్పించావా? నీ చేతులు పట్టుకోకూడని పట్టుకుంటున్నాయి, నీ కళ్ళు చూడకూడని చూడుతున్నాయి, నీ నోరు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంది, నీ కాళ్ళు వెళ్ళకూడని ప్రదేశాలకు నీ కాళ్ళు వెళుతున్నాయి, చేయకూడని పనులు చేస్తున్నావు, ముట్టకూడని దాన్ని ముట్టుతున్నవే. నువ్వు నిజంగా ప్రేమించిన వాడవేనా? ప్రేమిస్తే సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పించిన వాడవేనా? సమర్పిస్తే నీ ప్రతి అణువణువు, నీ ప్రతి అవయవము క్రీస్తు ప్రభు వారి కొరకు పనిచేసేదిగా ఉంటుంది. ఆమేన్. ఆయన ఘనత కొరకు, ఆయన నామ ఘనత కొరకు, ఆయన మహిమ కొరకు పనిచేసేవిగా ఉంటాయి. మరి ఎక్కడ సమర్పించుకున్నావు? నీ శరీరం సమర్పించబడిందా? ఆయనకి ప్రతిష్ఠించితే ఆయన కొరకే నువ్వు పని చేయాలి కదా. చెయ్యెత్తితే దేవుని కొరకు ఎత్తాలి, నోరెత్తితే దేవుని కొరకు నోరెత్తాలి, పరిగెడితే దేవుని సన్నిధికి పరిగెట్టాలి. కానీ అవేవి చేయట్లేదే. మందిరానికి వస్తున్నామండి, మా తలంపులండి. మందిరానికి వస్తున్నామండి, మా ఇష్టం మాదేనండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని జరిగించాడు. ఆయన ప్రేమించాడు కాబట్టి బలిగాను అర్పణగాను ఆయన అర్పించుకున్నాడు. అర్పణ ఉంది, సమర్పణ. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నీ జీవితంలో కూడా ఏముంటుందో తెలుసా? సమర్పణ జీవితం ఉంటుంది. ఏ జీవితం? సమర్పణ. సజీవ యాగంగా నువ్వు సమర్పించుకునేవాడగా ఉంటావు, డెడికేట్ చేసుకుంటావు, ప్రతిష్ఠించుకుంటావు. నేను దేవుని సంబంధిని, లోకానికి వేరే ఉండాలి, పాపానికి వేరే ఉండాలి, ఆచారాలకు వేరే ఉండాలి, పితృపారంపర్యమైన ఆచారాలకు వేరుగా ఉండాలని నిన్ను నీవు డెడికేట్ చేసుకుంటావు. అంటే ప్రతిష్ఠించుకుంటావు. నీవే ప్రత్యేకంగా ఉంటావు. ఈ తనువు, ఈ శరీరం నా ప్రభుకి అంకితం అనుకుని దేవుని కొరకు సమర్పించుకున్నవాడుగా ఉంటావు. మరి నీ జీవితంలో సమర్పణ జీవితం ఉందా? మందిరానికి వచ్చినంతసేపేనా సమర్పణ? మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సమర్పణ లేదు. నిజంగా యేసయ్య ప్రేమించి తన్ను తాను అర్పించుకున్నవాడుగా ఉన్నాడు. ప్రేమను వెల్లడిపరుస్తూ ఆయన చేసింది ఏంటో తెలుసా? బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకి బలిగాను అర్పణగాను అర్పించుకుంటాం. ఆయన బలులు కోరడం, నైవేద్యాలు కోరడం. ఏం కోరుతున్నాడు? సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పించుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. అలా నీవు దేవునికి నిన్ను నీవు అర్పించుకుంటే దేవుణ్ణి ప్రేమించిన వాడుగా ఉంటావు. రెండో మాట చెప్తా స్పీడ్గా. నిజంగా బైబిల్లో మరొక అతను ఉన్నాడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. అతగాడి పేరేంటి అంటే యాకోబు. చెప్పండి అందరూ. యాకోబు రాహేలుని ప్రేమించాడట. ఏం చేశాడు? రాహేలును ప్రేమించాడట. ప్రేమించిన ఆ యాకోబు రాహేలు కోసం ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఒకసారి చదవండి. ఆదికాండము 29వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 29వ అధ్యాయము
18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి యాకోబు రాకేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నీకు 7 సంవత్సరములు నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదన నేను. ఆమేన్. ఇప్పుడు రాహేలును ప్రేమించిన యాకోబు ఏం చేశాడు తెలుసా? కొలువు చేశాడు. ఏం చేశాడు చెప్పండి? కొలువు అంటే అర్థం ఏంటి? పాలేరుతనం అంటే దాసుడుగా యాకోబుకి అప్పగించుకున్నాడు. క్షమించండి, యాకోబు లాభానికి దాసుడుగా అప్పగించుకున్నాడండి. దాసుడుగా దాసుడైపోయాడు. దేనికోసమయ్యా నువ్వు దాసుడు అయ్యావు అంటే ప్రేమ కోసం. ఎవరి కోసం చెప్పండి? ప్రేమ కోసం. మరి నీవు దేనికి దాసుడు అయ్యావు? తాగుడుకా, వ్యభిచారానికా, జూదానికా, రాజకీయాలకా, లోక సంబంధమైనటువంటి శరీర సంబంధమైన ఆశలకు దాసుడు అయ్యావా? కొందరు ధనానికి దాసుడు అవుతాడు, లంచానికి దాసుడు అవుతాడు. నువ్వు దాసుడు అవ్వవలసింది ఎవరికి? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవునికి దాసుడు అవ్వాలి. ఏమవ్వాలి? యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడో తెలుసా? ఒకసారి బైబిల్లో ఒక మాట చదవండి. పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. చెప్పండి. అద్వితీయుడు. ఆయన ఎవరో? అద్వితీయుడు, సమీపింపరాని తేజస్సులో వసించువాడు. అలాంటి వాడు పరలోక మహిమను విడిచి భూమి మీదకి ఎలా వచ్చాడో తెలుసా? మనుషుల పోలికగా దాసుని స్వరూపం. ఏ స్వరూపం? ఆయన ఏలికగా ఉన్నాడు పరలోకంలో. మహారాజు ఆయన. ఎవరు? మహారాజు, చక్రవర్తి, సర్వలోకానికి చక్రవర్తి ఆయన. కానీ నిన్ను ప్రేమించి నీ కోసం ఆయన ఎలా వచ్చాడో తెలుసా? దాసుని స్వరూపాన్ని ధరించాడు. ఏం ధరించాడు? దాసుని స్వరూపాన్ని ధరించాడు. యాకోబు రాహేలును ప్రేమించి లాభానికి దాసుడయ్యాడు. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 14 సంవత్సరాలు కొలువు చేసి భార్యను సంపాదించుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆమెను ఆయన ప్రేమించాడు కాబట్టి. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి సర్వలోకానికి చక్రవర్తి అయిన వాడు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దాసునికి స్వతంత్రత ఉంటుందా? దాసునికి సొంత నిర్ణయం ఉంటుందా? మాట్లాడాలి. దాసునికి సొంత నిర్ణయం ఉంటుందా? ఎప్పుడైనా యాకోబు సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడా లాబాను మందను గురించి? మాట్లాడరే. 14 సంవత్సరాలు కంటి మీద నిద్ర లేదు, ఎండలో ఎండాడు, మంచుకు తడిచాడు, క్షీణించిపోయాడు. ఏమైపోయాడు? క్షీణించిపోయాడు. నిద్రలేని రాత్రుల్లో ఎన్ని గడిపాడండి. మరి నువ్వు దేవుని ప్రేమిస్తే నువ్వేం చేయగలుగుతున్నావు? నువ్వేమన్నా దేవుని కొరకు ప్రయాసపడుతున్నావా? దేవుని ప్రేమిస్తే నీ జీవితంలో ఏమైనా చేయగలుగుతున్నావా? ప్రేమిస్తున్నాను ఏంటి? మందిరానికి వచ్చి 1 గంట కూర్చుని వెళ్ళిపోవటమా? అదేనా నీ ప్రేమ? వారానికి 1 గంట వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుని వెళ్ళిపోవటమా ప్రేమ? 14 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా ఒంటరిగా అరణ్యంలో మందను కాసు ఎండకు ఎండి తలను మంచుకు తడిసి ఆయన జీవితాన్ని వెళ్ళబుచ్చాడండి. సర్వోన్నతుడైన దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నా. నీ జీవితంలో దేవుని కొరకు ఏం ప్రయాసపడుతున్నావు? ఆయన కొరకు ఏమి ఎండగట్టుకున్నావు? ఒక రాత్రి నిద్ర లేకుండా దేవుని సన్నిధిలో గడిపావా? అమ్మా,
భక్తిపరులు చెప్పండి, మాట్లాడండి, కొంచెం స్వరాలు ఇప్పండి. ఏది నీ భక్తి? దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే దేవుని రాహేలును ప్రేమించిన యాకోబు 14 సంవత్సరాలు నిద్ర లేదు. ఏం లేదు? మనసారా నిద్రపోతే ఎక్కడ మందని తోడేళ్ళు ఎత్తుకుపోతాయో, ఎలుగుబంటులు ఎత్తుకుపోతాయో, ఏ పులులో ఏ సింహాలో నక్కలో ఎత్తుకుపోతాయి అని కంటి మీద కొనుకు లేకుండా వాటిని కాస్తూ ఉన్నాడు. రాత్రి మంచులో తడిచాడు, పగలు ఎండలో ఎండాడు. శరీరం ఏమైపోయింది అంటారు? ఏమైపోయి ఉంటుంది? క్షీణించిపోయి ఉంటుంది. ఏమైంది? మరి దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? నువ్వు దాసుడుగా ఉన్నావా? నిజమైన దాసుడుగా నువ్వు ఉంటే మరి సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు? దేవుని దగ్గర అడగకుండా ఎందుకు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఇంతకాలం నువ్వు దేవుని ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్నా నీ జీవితంలో ఇంతకాలం ప్రజెంట్ నౌ ఇప్పుడు వరకు నీ జీవితంలో నీ సొంత నిర్ణయాలే కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించావా? మాట్లాడు. దేవుని చిత్తాన్ని జరిగించావా? మరి నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? ప్రేమిస్తున్నానంటే పాట పాడైతే అయిపోయిందా? ప్రేమిస్తున్నానని చిన్న కానికితే సరిపోయిందా? ప్రేమిస్తున్నానని 1 గంట వచ్చి కూర్చుంటే సరిపోయిందా? దాసుడుగా అప్పగించుకోవాలి. నీవు ఆయన కొరకు ప్రయాసపడాలి. ఆయన ఘనత కొరకు నువ్వు ప్రయాసపడాలి. నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే సంపూర్ణమైన ఆయన చిత్తానికి అప్పగించుకునేవాడుగా ఉండాలి. స్వచిత్తం నెరవేరకూడదు. స్వచిత్తం నెరవేరకూడదండి. స్వచిత్తాన్ని చేస్తూ నీ ధనం నీ యొక్క నిధులు నిండాలంటే దేవుడు ఇష్టపడతాడా? మాట్లాడరా? ఇష్టపడతాడా? ఎంతో ప్రయత్నం చేస్తున్నామండి, ఎన్నో ప్రార్థన చేస్తున్నాం, అన్నీ సొంత ఆలోచనలేగా. ఎక్కడైనా దేవుణ్ణి అడిగావా? నైనా ఈ పని చేయమంటావా? మా బిడ్డల విషయం ఏంటయ్యా నీ ఉద్దేశం? ఎప్పుడైనా ప్రయాసపడి 1 గంట ప్రార్థన చేసావా దేవుని చిత్తాన్ని కనిపెట్టడానికి? మాట్లాడరో? మరి ప్రేమించటం అంటే అర్థం ఏంటి? ప్రేమించటం అంటే అర్థం ఏంటండి? ప్రేమకు చిహ్నం ఎవరో తెలుసా? ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి నీ కోసం నా కోసం ఆయన తన్ను తానే అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. మనం ప్రేమిస్తున్నాము అన్నప్పుడు మనము కూడా దేవునికి సజీవయాగంగా మన శరీరాలని ఆయనకు అప్పగించాలి. 2, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి లోకాన్ని పరిపాలించే చక్రవర్తి అయి ఉండి నీ కొరకు నా కొరకు ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు. అంటే తను తగ్గించుకుని దాసుడైపోయాడు, కొలువు చేయటానికి వచ్చాడు. సింహాసనాన్ని విడిచిపెట్టి పాలిర్తానం ఎవరన్నా కోరుకుంటారా? మాట్లాడరా? కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కోరుకున్నాడుగా. మహిమను విడిచిపెట్టేసాడు. మహిమను విడిచిపెట్టేసాడు. మరి నువ్వేమి విడిచిపెట్టావు దేవుని కొరకు? అమ్మా, నీ మేకప్ని విడిచిపెట్టావా? మాట్లాడవే. సత్తి పెట్టినట్టు పెడతాను ఏంటి? ఇంత ఉన్నాయి కళ్ళు, అవి మాత్రం ఇంతలా కనపడాలని. మేకప్ కిట్టి వదిలేవా అంటున్నా? ఏం వదిలేను అసలు? ఏం వదిలేవు? ఒకసారి ఆలోచించు, వెనక్కి తిరిగి చూడు. నా ప్రభు కొరకు నేను దీన్ని త్యాగం చేశాను, దీన్ని వదిలేశాను, నా ప్రభు కొరకు దీన్ని అసహించుకున్నాను, విడిచిపెట్టాను. చెప్పగలవా? ప్రేమిస్తున్నానని మోసం చేస్తున్నావు. ప్రియులరా, ఇప్పుడైనా నీ మనసు మారునుగాక. ఆయన నీ నుండి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, ఏది ఆశిస్తున్నాడో అట్టి పరిపూర్ణమైన ప్రేమను నువ్వు కలిగి ఉందువుగాక. నిజంగా నా ప్రభు నీ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చాడే.
విడిచిపెట్టి వచ్చేసాడండి. విడిచిపెట్టి వచ్చేసాడు. ఈ రోజున అనేక మంది సేవకులు కూడా దేవుణ్ణి ప్రేమించి వారి శరీరాలని నల్లగొట్టుకొని సమస్తాన్ని విడిచిపెట్టి సేవ చేసే సేవకులు ఉన్నారండి. శరీరాశలను చంపుకొని మిల్కీసేదకు క్రమం చొప్పున బ్రతికిన సేవకులు ఉన్నారండి. అహరోను ధర్మాన్ని జరిగిస్తూ కూడా ప్రభు చిత్తాన్ని జరిగించిన సేవకులు ఉన్నారండి. ఈ రోజున విరివిగా నీకు సువార్త అందించబడుతుందంటే ఎన్నో త్యాగాలు చేసిన సేవకుల ద్వారా నీకు ఈ రోజున ఈ సువార్త వినిపింపబడుతుంది. కారణం ఏంటో తెలుసా? వారు యేసయ్యను ప్రేమించారు. ఏం చేశారు? ప్రేమించారు కాబట్టి వారిని అప్పగించుకున్నారు. వారు అన్నిటిని విడిచిపెట్టి యేసయ్య పనిని ప్రేమించి ఈరోజు విరివిగా సువార్త ప్రకటించబడినట్లుగా వారు చేయగలిగారు. నిజంగా దేవుని ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఇంకో మాట చెప్పనా? బైబిల్లో నుంచి చూడండి. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దాసుడు అవుతావు. ఏమవుతావు? దాసుడు. ఏం చేయాలి? దాసుడు అంటే ఎప్పుడు మనం దాసులం అవుతాం? ఎప్పుడు దాసులం అవుతాం? అందరినీ సంతోషపరిచినప్పుడు కాదు. అందరినీ మనుషులను సంతోషపరిచినప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభు వారికి దాసులం కాలేం. అందుకే పౌలు అపోస్తుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్తా ఉంటాడు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని కోరుచున్నానా? దేవుని దయను సంపాదించగోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికిని మనుషులను సంతోషపరచువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును. ఆమేన్. ఇప్పుడు పౌలు అపోస్తుడు అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? మనుషులు దయను సంపాదించుకోవాలనుకుంటున్నానా? దేవుని దయను. బ్రదర్, ఇప్పుడు మనం కూడా ప్రశ్నించుకోవాలి. నువ్వు ఎవరి దయను పొందాలనుకుంటున్నావు? దేవుని దయను పొందితే నువ్వు ఆస్తికర్తవు అవుతావు. దేవుని దయను పొందుకుంటే నీ నిధులు నింపబడతాయి. మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటే నీకున్న నిధులు ఖాళీ అవుతాయి. ఏమవుతాయి? నీకున్న నిధులు ఖాళీ అవుతాయి. నువ్వు మనుషులను సంతోషపరచాలనుకున్నావు అనుకో, క్రీస్తుకి ఎప్పటికీ నువ్వు దాసుడివి కాలేవు. ఈరోజు నాకు గమనించు, నువ్వు ఎవరిని సంతోషపరుస్తున్నావు? క్రీస్తు ప్రభు వారినేనా? క్రీస్తు ప్రభు వారినేనా? బంధువులను సంతోషపరచునట్లుగా, స్నేహితులను సంతోషపరచునట్లుగా, లోక సంబంధమైనటువంటి రాజకీయ నాయకులను సంతోషపరచునంతగా నీ దేవుణ్ణి నువ్వు సంతోషపరచగలుగుతున్నావా? ఎక్కడ చేస్తున్నావు? ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు. మరి ప్రేమిస్తే క్రీస్తు ప్రభు వారికి దాసుడు అవ్వాలి కదా. ఆయన దయను సంపాదించుకోవాలి కదా. ఆయన దయను సంపాదించుకోవటానికి ఆ దిశగా నువ్వు అడుగులు వేయాలి కదా. దేవుని మందిరానికి వస్తున్నావు, నీ ఇష్టానుసారంగా లోకాశలే, లోక సంబంధమైన వాటితో సంతోషిస్తావు. తాగుడుతో, వ్యభిచారంతో, జూదంతో, లేకపోతే సెల్ ఫోన్తో, ఇంటర్నెట్తో, డ్రగ్స్తో, లోక సంబంధమైన ఆటపాటలతో సంతోషిస్తావు. కానీ దేవుని బట్టి సంతోషిస్తావా? వాక్యాన్ని బట్టి సంతోషిస్తావా? ఆయన సన్నిధిని బట్టి సంతోషిస్తావా? నువ్వు ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ప్రార్థించగలుగుతావా? దేవుని బట్టి సంతోషించాలి. దేవుణ్ణి సంతోషపరిచేవారుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన సంతోషపరచట్లా, మిగిలిన వారిని అందరినీ సంతోషపరుస్తున్నాం.
నీ నిధులు నింపేవాడు, నీకు నువ్వు ఆస్తికర్తలుగా చేసేవాడు, స్వాస్థ్యాన్ని ఇచ్చేవాడు. ఆయన మాత్రం పక్కన పెట్టేశావు. విచిత్రం ఏంటో తెలుసా? అన్నీ ఇచ్చిన తండ్రిని పక్కన పెట్టేసి ఏదన్నా ఓ ఫంక్షన్ జరుగుతుంది, కన్న తండ్రిని పక్కన పెట్టేసి వచ్చే ఇరుగు పొరుగు వారిని, అతిథుల్ని ఆహ్వానించినట్లుగా లేదా? తండ్రి ఏమో కుమిలిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? కుమిలిపోతున్నాడు. అరే, ఇంత గొప్పవాడిని చేసింది నేను కాదా? వీడు చదువుకోవటానికి కారణం నేను కాదా? వీడు ప్రయోజకుడు అవటానికి కారణం నేను కదా? అసలు వీడు కోరుకున్న ఈ అమ్మాయిని ఇచ్చిన పెళ్లి చేసింది నేను కదా? వీడి రిసెప్షన్లో నన్ను పట్టించుకోవట్లేదు, ఎవడో స్నేహితుడితే ఆడిని సంతోషం హాయ్ బాయ్ అంటున్నాడు, కానీ నానా అన్న మాట జ్ఞాపకం రావట్లేదే అని ఆయన ఎంత బాధపడుతున్నాడు. నీ జీవితాన్ని చూసిన దేవుడు ఎంత బాధపడుతున్నాడు. దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నావు. ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? ఫ్రెండ్స్తో లోకమంతా తిరిగొద్దాం, 1 గంట ప్రార్థన చేస్తావా? సహోదరుడా, 1 గంట ప్రార్థన చేస్తావా? 1 గంట ప్రార్థన చేస్తావా? చెల్లెమా, సీరియల్స్ చూడటానికి ఎన్ని గంటలు టీవీ ముందు నువ్వు వేయపరుస్తున్నావు. దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ప్రభు కొరకు 1 గంట వేయపరచగలవా? ఒక టీవీ సీరియల్ సమయాన్ని ప్రార్థనలో గడపగలవా? మాట్లాడాలి. గడపగలవా? ఎక్కడ నీవు దేవునికి ప్రాధాన్యత ఇచ్చేది? ఎక్కడ ఆయన్ని నువ్వు సంతోషపరిచేది? దాసుడు ఎప్పుడు తన సొంత సంతోషాన్ని కోరుకోడు, ఇతరుల సంతోషాన్ని కోరుకోడు, యజమానుడి సంతోషాన్ని కోరుకుంటాడు. ఎవరి సంతోషాన్ని? యజమానుడి సంతోషం. మీ జీవితంలో ఆలోచన చేయండి. నిజంగా నువ్వు ప్రేమిస్తే ఏం చేయాలి? రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. అత్యధికమైన విజయం పొందుచున్నాము. ఏం పొందుతున్నాం? అందరూ నా వైపు చూడండి. మనలను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయాన్ని, వేటిలో అంటే పై వచనంలో అంటాడు, కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, మరణమైనను, వీటన్నిటిలో కూడా నిన్ను ప్రేమించిన వాని ద్వారా అత్యధికమైన విజయాన్ని పొందుతున్నావట. ఆమేన్. నిన్ను ప్రేమించిన వాడు ఏం కోరుకుంటాడో తెలుసా? నీ విజయాన్ని కోరుకుంటాడు. ఆమేన్. నీ విజయాన్ని కోరుకుంటాడు. నీ కొరకు యుద్ధం చేస్తాడు. నీ పక్షాన నిలిచి యుద్ధం చేసేవాడగా ఉంటాడు. ఆమేన్. మరి నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని విజయాన్ని కోరుకున్నావా? దేవుని విజయాన్ని కోరుకున్నావా? దేవుని విజయాన్ని కోరుకున్నావా? దేవుని విజయాన్ని కోరుకుంటే నిన్ను ఏం చేస్తాడో తెలుసా? నిశ్చయంగా ఆయన ఆస్తికర్తగా చేస్తాడు. ఆమేన్. ఏంటి? ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఆమేన్ చెప్పండి. ఆర్థికంగా నువ్వు చూస్తే దేవుని విజయాన్ని కోరుకున్న యోబు ఉన్నాడు. ఎవరో? యోబు యథార్థత కలిగి ఉన్నాడు. సమస్తాన్ని కోల్పోయినా పరలోకంలో దేవదూతల మధ్యన యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇదిగో భూమి మీద యోబు వంటి నా సేవకుడు లాంటి వాడు ఎవ్వడు కూడా లేడు. అతడు యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడండి అని దేవదూతల మధ్యన కొనియాడుతూ ఉంటే ఏం జరిగిందో తెలుసా?
సాతాను చెప్తుంది, యేసయ్యా ఓ మురిసిపోమహయ్యా, ఆ బిడ్డను చూసి ఎందుకు మురిసిపోతున్నావు? ఆయన ఊరికి నిన్ను ప్రేమిస్తున్నాడా? ఊరికి నీ భయభక్తులు కలిగి ఉన్నాడా? ఎందుకయ్యా ఆయన మీద నువ్వు లేనిపోయినటువంటి మమకారం పెంచుకుంటావు? నువ్వు ఇంత ఆస్తి ఇచ్చావు కాబట్టి, 10 మంది పిల్లల్ని ఇచ్చావు కాబట్టి, అందమైన సుందరమైన గుణవంతురాలైన భార్యని ఇచ్చావు కాబట్టి, మంచి ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి ఆయన నిన్ను కొని ఆడుతున్నాడయ్యా అన్నాడు. మన ప్రభు ఎలాంటి వాడో తెలుసా? మన పై రూపాన్ని చూడ్డం, మన అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని చూస్తాడు. అంతరంగాన్ని ఎరిగిన ప్రభు అన్నాడు, అంతా ఎరిగిన ప్రభు అన్నాడు. ఏమని చెబుతున్నాడు తెలుసా? నా సేవకుడు అలాంటి వాడు కాదు అంటే పరీక్షిద్దామా ఏమన్నారు? సాతాను ఏమన్నాడు తెలుసా? పరీక్షిద్దామా, పందు, నీకు నాకు పోటీ, నీకు నాకు పోటీ. ఈ పోటీలో ఎవరు నిలిచారో తెలుసా? యోబు నిలిచాడు. ఎవరు నిలిచారు? దేవుని పక్షాన యోబు నిలిచాడు. యోబు దేవుని పక్షాన నిలిచాడండి. యథార్థవంతుడుగా ఉన్నాడు. ఒకే రోజున పోటీ పెట్టుకున్నారు దేవుడు సాతాను. యోబు విశ్వాసాన్ని పరీక్షించాలని పోటీ పెట్టుకుంటే యోబు ఏం చేశాడో తెలుసా? దేవుని గెలిపించిన వాడుగా ఉన్నాడు. దేవుని గెలిపించిన వాడుగా ఉన్నాడు. యుద్ధ రంగంలో నిలిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? యోబు సర్వాన్ని పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? సర్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆస్తిని పోగొట్టుకున్నాడు, పిల్లలను పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్యని పోగొట్టుకున్నాడు, స్నేహితులను పోగొట్టుకున్నాడు. ఎవ్వరు లేకపోయినా ఒంటరిగా ఉన్న యథార్థతను మాత్రం విడిచిపెట్టలా. సీన్ గారు చక్కగా ఒకసారి చేతులెత్తి దేవుని స్తోత్రాలు చెల్లించి గట్టిగా 2 చేతులెత్తు, 2 చేతులెత్తు. చక్కగా నేను ఇంత గట్టిగా చెప్తుంటే అంత చక్కగా నిద్రపోతున్నాం మనం. మా బాబే దేవుని స్తోత్రాలు చెల్లించండి. యుద్ధ రంగంలో ఎవరున్నారు ఇప్పుడు? యోబు. ఎవరండి? యోబు యుద్ధ రంగంలో నిలబడితే యుద్ధ రంగంలో సమస్తం కోల్పోయాడు. సమస్తాన్ని కోల్పోయాడు. కానీ నోటితో కూడా ఆయన పాపం చేయలేదంట. ఏం చేయలా? నోటితో కూడా పాపం చేయలా. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. గుండె బద్దలైపోయింది. పరలోకి పోతండిది. అపవాది అవక్కయింది. ఏమైంది? అవక్క అయిపోయింది. ఇంట్రా మొత్తం తీసేసిన. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏమని చెప్తుంది? ఏమని చెప్తున్నాడు? నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఏదో ఒక రోజున నన్ను దర్శిస్తాడు, మరలా పోగొట్టుకున్నవన్నీ మరలా నాకు ఇస్తాడు. ఆ నమ్మకం నాకుంది. నా దేవుడు నన్ను దర్శిస్తాడనే నమ్మకం నాకుంది. ఇచ్చిన ఒకవేళ దర్శించినా దర్శించకపోయినా నేను మాత్రం విశ్వాసాన్ని వదలను. ఆయన నన్ను చంపినా ఆయనను కనిపెడుతూ ఉందును. ఆమె అలా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నాడు యోబు. ఇక దేవుడు చూశాడు. సైతానా, నువ్వు నిష్కారణంగా యోబుని పాడు చేయటానికి నన్ను ప్రేరేపించిన దానిగా ఉన్నావు. నువ్వు నోర్మేయిక అని దేవుడు యోబుని దర్శించాడు. యోబుని దర్శించి 2 ఎంతగా చెప్పండి? 2 ఆశీర్వాదాన్ని దేవుడు దయచేశాడు. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో నిన్ను బట్టి దేవుడు జయం పొందుతున్నాడా? ఆమెను కాదు, జయం పొందుతున్నాడా? ప్రశ్న. నిన్ను బట్టి దేవుడు, ఈమె ఎలాంటిది కాదు, ఈ అబ్బాయి ఎలాంటి వాడు కాదు, ఈ అబ్బాయి పర్ఫెక్ట్, ఈ అమ్మాయి పర్ఫెక్ట్ అని దేవుడు మాట్లాడగలుగుతున్నాడా? ఇతడు నమ్మకమైన వాడు. ఎలాంటి వాడు? దేవుడు జయం పొందాలంటే ఎవరు కావాలి? దేవునికి జయ జీవితం కావాలి అంటే, దేవుడు జయించాలి, లోకాన్ని జయించాలి అంటే దేవుని ప్రేమిస్తున్న వారు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ద్వారా మనకేమిచ్చాడో తెలుసా?
అన్నిటిలోనూ అత్యధికమైన విజయాన్ని దయచేశాడు. ఏం దయచేశాడు? విజయాన్ని దయచేశాడు. మరి నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నువ్వు అన్నిటిలో అన్ని చోట్ల దేవుడు జయం పొందేటట్లుగా నీ జీవితం ఉండాలా వద్దా? ఉండాలంటే ఏం చేయాలి? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేయుదురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించెను. ఆమేన్. ఆయన దగ్గర ఉన్నవారు ఎలాంటి వాళ్ళో తెలుసా? నమ్మకమైన వారు. ఎలాంటి వారు చెప్పండి? నమ్మకమైన వారు. మరి నువ్వు నమ్మకస్తుడివేనా? నువ్వు నమ్మకస్తురాలువేనా? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నీ ప్రేమ నమ్మకంగా ఉంటుంది. నీవు ఏం చేస్తావో తెలుసా? నీ తండ్రిని గెలిపించేవాడుగా ఉంటావు. చెప్పండి. నీ తండ్రిని ఓడిపోయే వాటమి పాలయ్యి తండ్రికి అవమానం తెచ్చేవాడుగా ఉండవు. నీ మీద నా ప్రభువు నమ్మకాన్ని పెట్టుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. నమ్మకాన్ని గెలిపించేవారుగా ఉండాలి. నిజంగా నువ్వు ఆయన ప్రేమిస్తే ప్రేమించిన వారి ద్వారా మనకి అన్నిటిలో అత్యధికమైన, మరి మనమును యేసయ్యను ప్రేమిస్తే మన ద్వారా కూడా దేవునికి ఏం కలగాలో తెలుసా? జయం కలగాలి. ఏం కలగాలి? జయం కలగాలి. ఎక్కడ మనం అపనమ్మకస్తులుగా ఉండకూడదు. దేవుని ఇంటిలో మనం అపనమ్మకస్తులుగా ఉండకూడదు. ఆయన క్రమంలో అపనమ్మకస్తులుగా ఉండకూడదు. ఆయన్ని సేవిస్తున్నప్పుడు అపనమ్మకస్తులుగా ఉండకూడదు. ఆయన్ని ప్రార్థిస్తున్నప్పుడు అపనమ్మకంతో ప్రార్థన చేయకూడదు. ఆయన్ని ధ్యానిస్తున్నప్పుడు విశ్వాసంతో ధ్యానించేవారుగా మనం ఉండాలి. మరి మన జీవితాల్లో ఉన్నాయా? నమ్మకంగా ఉండగలుగుతున్నామా? నమ్మకమైన వారికి మెండైన దీవెనలని బైబిల్ చెప్తుంది కదా, అవునా కదా? మరి నువ్వు నమ్మకంగా ఉన్నావా? నేను ఒక మాట చెప్పనా, మీరు బాధపడినంటే నువ్వు నమ్మకంగా లేవు, సోమరిగా ఉన్నావు. ఎట్లా ఉన్నావు? సోమరిగా ఉన్నావు. నిజమండి, బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఒక రోజున ఒక యజమానుడు దూర ప్రాంతం వెళుతూ తన దాసులను పిలిచాడు. తను ప్రేమించిన దాసులను పిలిచి ఒకడికి 5 నాణ్యాలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? 5 నాణ్యాలు ఇచ్చాడు. మరొకడికి 2 నాణ్యాలు ఇచ్చాడు. మరొకడికి 1 నాణ్యమే ఇచ్చాడు. దూర ప్రాంతం వెళ్ళాడు, దేశాన్ని గెలిచాడు. ఆయన తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి 5 నాణ్యాలు ఇచ్చిన వాడిని పిలిచాడు. రా, నేను వెళుతూ 5 నాణ్యాలు ఇచ్చా, ఏం చేసావురా? ఏం చేసావురా అంటే, అయ్యా 5 ఇచ్చారు, 5కు 5 సంపాదించా. ఏం చేశాడు? 5కు 5 సంపాదించానయ్యా, ఇదిగో 10 నాణ్యాలు అని యజమానుడి చేతిలో పోసాడు. 10 నాణ్యాలు యజమానుడి చేతికి అప్పగించాడు. ఆ యజమానుడు చూసి, ఆ దాసుని చూసి, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కష్టపడ్డావు, నా కొరకు ప్రయాసపడ్డావు, ఇదిగో ఇచ్చిన దాన్ని నువ్వేం చేసావు తెలుసా? రెట్టింపు చేసావు. ఏం చేసావు? రెట్టింపు చేసావు. నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడు. ఇవి నాకు అవసరంలా. ఈ 10 నాణ్యాలు నువ్వే తీసేసుకో. ఏమన్నాడు? 10 నాణ్యాలు నువ్వే తీసేసుకో. 10 పట్టణాల మీద నువ్వు రాజుగా ఉండవు. నా సంతోషంలో నువ్వు పాలు పంపులు పొందవు. ఏమన్నాడండి? నా సంతోషంలో పాలు పంపులు పొందు అన్నాడు. 2వ వాడిని పిలిచాడా. 2 నాణ్యాలు ఇచ్చిన వాడిని పిలిచాడా. వచ్చాడా, రా 2 నాణ్యాలు ఇచ్చాను, ఏం చేసావు? అయ్యా నేను కూడా కష్టపడ్డాను, ప్రయాసపడ్డానయ్యా, 2కి 2 సంపాదించానయ్యా అని 4 నాణ్యాలు యజమానుడి చేతిలో పెట్టాడా. యజమానుడు ఆ దాసుని చూశాడా. బడా నమ్మకమైన మంచి దాసుడా,
ఈ చిన్న దాంట్లో నేను నమ్మకంగా ఉన్నా, నా సంతోషంలో నువ్వు పాలు పంపులు పొందా. ఈ 4 పట్టణాల మీద అధికారిగా ఉండా. ఏమన్నాడు చెప్పండి? అధికారిగా ఉండు అన్నాడా. ఇంకొకరిని పిలిచాడా. ఆడెవడో తెలుసా? ఒకటి తీసుకున్నవాడు. చెప్పండి, ఒకటి తీసుకున్నవాడిని పిలితే, అయ్యా రా, నేను వెళుతూ నాణ్యం ఇచ్చాను, ఏం చేసావురా? అయ్యో నీ సంగతి నాకు తెలీదా? నీ మనసు ఏంటో నాకు తెలుసా? నీ గుణం ఏంటో నాకు తెలీదా? నువ్వు విత్తని చోట కోయివాడవని, కూర్చొని చోట నూర్చువాడు అన్న సంగతి నాకు తెలుసయ్యా. అందుకే నీ నాణ్యాన్ని పోగొట్లా, ఇదిగో భద్రంగా దాచి కచ్చీపులో కట్టి, రుమాల్లో కట్టి, భూమిలో పాతి పెట్టా. ఎదురా అంటే తీసి ఆ రుమాల్లో పాతి పెట్టింది తీసుకొచ్చాడు అయ్యగారు. యజమానికి ఇచ్చాడు. అనుకున్నాడు ఇంకేమో నాకు ఎత్తాడేమో అన్నట్టు చూస్తున్నాడు. యజమానుడు ఏమన్నాడు తెలుసా? ఒరే సోమరి అయినా చెడ్డ దాసుడా. ఏమన్నాడు? సోమరి అయినా చెడ్డ దాసుడా. నేను నా మనసు నీకు ఎరుగా, నువ్వు మాట్లాడినట్లుగానే నీవేమైతే మాట్లాడావో అది నీ జీవితంలో జరుగుతుంది. అరే ఈ సోమరావుని తీసుకెళ్ళి చీకటి కొట్లో వేయండిరా. ఎక్కడేమన్నాడు? చీకటి కొట్లో వేయండి. వీడి దగ్గర ఉన్న తీసేసుకోండి. ఈ నాణ్యం తీసేసుకొని 10 నాణ్యాలు ఉన్నవాడికి ఇవ్వండి. ఎవరికి ఇవ్వండి? 10 నాణ్యములు ఉన్నవాడికి ఇవ్వండి. 10 నాణ్యాలు కలిగిన వాడికి ఆ నాణ్యం కూడా ఇచ్చాడు. ఒకటున్నోడి దగ్గర అసలు ఏమీ, ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సంతోషంలో పాలు పంపులు పోతున్నారా. ఎక్కడున్నాడో తెలుసా? వెలుపల చీకటిలో యాతన పడుతున్నాడు. ఏం పడుతున్నాడు? యాతన పడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఈ ఇద్దరు ఏం చేశారో తెలుసా? నమ్మకంగా పనిచేశారు, నమ్మకత్వం కలిగి ఉన్నారు. ఈ రోజున సంఘములో ఉన్న నీవైనా నువ్వు నమ్మకంగా ఉంటే నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని యొక్క విజయాన్ని కోరుకుని నమ్మకంగా నువ్వు జీవించగలిగితే దేవుడు నీ గాదులను నింపుతాడు, నీ నిధులను నింపుతాడు, నిన్ను ఆస్తికర్తనుగా చేస్తాడు. ఏంటో తెలుసా? నూతన సీయోను నీకు స్వాస్థ్యంగా ఇస్తాడండి. మహిమైశ్వర్యాన్ని ఆయన నీకు నింపుతాడండి. తన ఆత్మతో నిన్ను నింపుతాడు, తన మహిమతో నిన్ను నింపుతాడు. ఈ లోకంలో ఆస్తికర్తనుగా చేస్తాడు. ఇహ వందు పరమందును కూడా 100 దయచేసేవాడుగా అంటాడు. ఆమేన్. మరి నువ్వు ఎలా ఉన్నావు? బలా నమ్మకమైన మంచి దాసుడుగా నువ్వు ఉన్నావా? దేవుని గెలిపించేవాడుగా నువ్వు ఉన్నావా? దేవుని యుద్ధాలు నువ్వు చేస్తున్నావా? ఆ యుద్ధాల్లో నిలిచిన వాడుగా నువ్వు ఉన్నావా? నిలిచిన వాడుగా ఉన్నావా? పోరాటాల్లో ఓడిపోయిన వాడుగా ఉన్నావా? పోరాటాల్లో ఓడిపోయిన వాడుగా ఉన్నావా? ధనం దగ్గర, స్త్రీ దగ్గర, తిండి దగ్గర, త్రాగుడు దగ్గర, వ్యభిచారం దగ్గర, జూదం దగ్గర నువ్వు వాడిపోతే నీకు దేవుడు ఎలా ఇస్తాడండి? ఎలా ఇస్తాడు? నమ్మకస్తులకి ఇస్తాడు, సామర్థ్యం కలిగిన వారికి ఇస్తాడు. అవునా కదా? మాట్లాడండి. నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా? అమ్మా, పాట పాడే తలంతి ఇచ్చాడు, ప్రార్థన చేసే ఆ తలంతి ఇచ్చాడు. ఏ తలంతు? పరిచర్య చేసే తలంతి ఇచ్చాడు. దాన్ని డెవలప్ చేస్తున్నావా? అమ్మా మాట్లాడాలి. డెవలప్ చేస్తున్నావా? నిర్మలక్క డెవలప్ చేస్తున్నావా? పాడతానే అండి, అందరికంటే ఆకారం వస్తానయ్యా, మీరు వచ్చేటప్పుడు గబుక్కుని వస్తానా. అప్పుడు నిన్ను చూసి దేవుడు ఏమంటాడు? మాట్లాడండి. సోమరి అయినా చెడ్డ దాసురాలా, చెడ్డ దాసుడా అంటాడు. అవునా? నీకు ఇచ్చిన తలంతిని పూడ్చేతనావు. ఆడ రుమాల్లో కట్టాడు చూడు. ఎక్కడ? రుమాల్లో కట్టి భూమిలో పాతి పెట్టాడు. వాడిని చూడగానే ఏమన్నాడు తెలుసా? సోమరి అయినా చెడ్డ దాసుడా.
కనికరం చూపలా. చూపాడా? కనికరం చూపాడా? తీసుకెళ్ళి చీకటి కొట్లో పడాయను. నీ జీవితంలోనైనా అంతే. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి. సమయాన్ని ఇచ్చాడు, సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుతో గడపాలి, ప్రభు కొరకు నిలబడాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నావో, ఏ ప్రాంతానికి పనికి వెళ్ళావో, ఏ ప్రాంతంలో వ్యాపారం చేస్తున్నావో, ఏ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నావో అక్కడ దేవుని కొరకు నమ్మకమైన వాడుగా, నమ్మకమైన దానిగా నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. నిన్ను నిలిచి ఉంటే ఆయన ఏం చేస్తాడో తెలుసా? బలా నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకంగా ఉన్నవాడికి ప్రమోషన్ ఎత్తాడు. ఏమెత్తాడు చెప్పండి? ఎత్తాడేవుడా? యోసేపు పోతిఫరు ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. పోతిఫరు ఏం చేశాడు తెలుసా? తన ఇంటినంతా అప్పగించాడు. ఏం చేశాడు? జైల్లోకి వెళ్ళాడు. జైలు అధికారి జైలు అంతటిని ఆయనకే అప్పగించాడు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? రాజుగారు ఏం చేశాడు? సింహాసనం తప్ప ఈ ఈ ఈ ఈ రాజ్యంలో ఎవ్వరు నీ మాట కాకుండా వారి కాలు కూడా పక్కకి కదపకూడదు. ఏం కదపకూడదు? కాలు కూడా కదపకూడదని అంత అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఆయనలో నమ్మకత్వాన్ని చూశాడు. దేవుని గెలిపించాడు యోసేపు. ఆమెన్ చెప్పండి. దేవుని గెలిపించాడు. నువ్వు గెలిపించావా? బ్రాందీ సీసా బాటిల్ అక్కడ పెట్టి నీకు పరీక్ష పెట్టాడు. ఏం పెట్టాడు? మాట్లాడండి. పరీక్ష పెట్టాడు. నువ్వేం చేస్తున్నా? కుక్కలాగా కుక్క ముందు గింజిపోతి అని నాలుగు లట్లట్లట్ల ఆడేచ్చద్దు. చూసావా? రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, ఒక నమ్మకమైన దేవుని సైన్యంలో చేరావు, నమ్మకంగా యుద్ధం చేయాలన్న ఇంకిత జ్ఞానం నీకుందా? ఇంకిత జ్ఞానం నీకుందా? అరే క్రైస్తవుడవే, ఆయన పరిశుద్ధుడైన దేవుడే, అపవిత్రత అంటనివాడే, నిష్కళంకుడే, నిర్దోషే. ఆయన్ని వెంబడిస్తున్న నీవెలా ఉండాలి? సీసా మూత తీతి చాలు. అదేదో యాడ్ వస్తుందండి. అదేంటి? హాల్సేనా అమ్మా? జెమ్స్ అండి. నాలుగు నీ నాలుగు దేవుడు పరీక్షిస్తున్నాడు. ఒక అందమైన స్త్రీని నీ ముందు పెట్టి పరీక్షిస్తున్నాడు. దోపుడు సొమ్ము నీ ముందు పెట్టి పరీక్షిస్తున్నాడు. సింహాసనాన్ని నీ ఎదుట పెట్టి పరీక్షిస్తున్నాడు. సింహాసనం కావాలా? క్రీస్తు కావాలా? అల్పకాలపు పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించటం మేలని యోచించి ఏం చేశాడో తెలుసా? సింహాసనం వద్దనుకున్నాడు. నువ్వు వద్దనుకున్నావా? నువ్వు గెలిపించేవాడు అయితే వద్దనుకుంటావు. ఏమంటావు తెలుసా? నా ప్రభుకి ఇది ఇష్టం లేదా, నా ప్రభుకి ఇది ఇష్టం లేదు, ఇది నేను ముట్టను. ఒకప్పుడు జయించిన వాడు కాదా? ఒకప్పుడు జయించిన దానో కాదా? మరి ఇప్పుడు ఎందుకు ఓడిపోయావు? ఎందుకు ఓడిపోయావు? రాజీ పడిపోయావు. నీ జీవితంలో రాజీ పడిపోయిన జీవితం నిన్ను వాటమి పాలు చేస్తుంది. ఏం చేస్తుంది? వాటమి పాలు చేస్తుంది. నువ్వు ఓడిపోయావా? చీకటి కొట్లో ఉంటావు దాసుడుగా. అదే నమ్మకంగా ఉన్నావా? 10 పట్టణాల మీద రాజుగా నువ్వు ఉంటావు. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడా? మేఘరుడై రాబోతున్నాడా? మధ్యాకాశానికి రాబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నమ్మకమైన దానిగా, నమ్మకమైన వాడగా నీవు ఉంటే ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుని నీవు ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతున్నావు. నిన్ను ఏలికగా చేయబోతున్నాడు. ఈ రోజున నీకు అత్యధికమైన బహుమానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడా? నీ నమ్మకత్వాన్ని బట్టి. దేన్ని బట్టి? ఇప్పుడు నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? నిజంగా ఆలోచన చేయి.
నీ ప్రేమ స్వచ్ఛమైనదేనా? ఇవన్నీ ఎవరు చేశారో తెలుసా? ప్రేమించిన వారు చేశారు. ఎవరో ప్రేమిస్తున్నాను అంటే ఆదివారం ఏదో పెద్ద ఒక గంట వచ్చేసి కూర్చేసుకుని భక్తిపరులాగా ప్రేమించేస్తున్నా. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన విజయాన్ని మనం కోరుకోవటం. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవటం. దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏంటి? ఆయనకు మనం దాసులమై ఉండటం. ఏమై ఉండటం? దాసులమై ఉండటం. అప్పుడు దేవుడు నీ నిధులను నింపుతాడు, నిన్ను ఆస్తికర్తనుగా చేస్తాడు. నీ ద్వారా దేవుడు జయం పొందితే, జయం పొందిన యోబుని వదిలేశాడా? రెండంతలుగా ఆశీర్వదించాడు. ఎంతగా? నిన్ను కూడా ఆశీర్వదించను గాక, నిన్ను కూడా నీ నిధులను నింపును గాక, నిన్ను గొప్ప ఆస్తికర్తగా చేయను గాక. నా దేవునికి అసాధ్యమైంది ఏముందండి? తూర్పు దిక్కంతా పంచిపెట్టాడంట యోబుకి, అబ్రహాముకి, భూమి దిగాంతముల వరకు. ఎక్కడి వరకు? మన మినిస్ట్రీ వాగ్దానం కూడా ఏంటో తెలుసా? భూదిగంతాల పరిచర్య. ఏ పరిచర్య? ఈ శివరి నుంచి ఆ శివరి వరకు, భూమి యొక్క ఈ శివరి నుంచి ఆ శివరి వరకు, ఎండింగ్ వరకు దేవుడు నీకెత్తాడు. దేవుడు నీకెత్తాడు. ఈయన దేవుడు కాదా? ఈయన దేవుడు కాదా? మనలో నమ్మకత్వం ఉండాలి, మనలో దేవునికి దాసుడయ్యేటువంటి స్వభావం ఉండాలి. దేవునికి అర్పించుకున్న జీవితాన్ని ప్రభు చూడగలిగితే, ఇవిగో ఆస్తి. చెప్పండి, ఆయన ఎప్పుడూ రాసి ఇచ్చాడు తెలుసా? నా దేవుడు ఎప్పుడూ నీకు ఆస్తి రాసి ఉంచాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు. చూడండి, ఒక మాట చదువుకుని ముగించేసుకుందాం. నాకు గుర్తొచ్చింది ఇప్పుడే. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికిని కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదమును లేదు. ఏంటంట? చెప్పండి. దేవుడు ఆల్రెడీ నీకు ఏమి ఇచ్చాడు? ఆస్తికర్తనుగా చేశాడు. బాబు, నీకు ఆస్తి లేదని ప్రభు చెప్పలా. ఆల్రెడీ తన వారసుడిగా చేసుకున్న నీకు ఆయన ఆస్తి దాచి ఉంచాడు. దాన్ని అనుభవించాలంటే నీకేం కావాలో తెలుసా? క్వాలిఫికేషన్. ఏంటి? చెప్పండి. క్వాలిఫికేషన్ కావాలి. ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, లోకం మీద జయం పొందాలి, పాపం మీద జయం పొందాలి, ఆశల మీద జయం పొందాలి. ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ప్రైవేట్ ఉద్యోగం చేయటానికే క్వాలిఫికేషన్ అడుగుతాడు. ఏమడుగుతాడు? వాచ్మెన్ డ్యూటీకి అడుగుతాడండి. ఈ డ్యూటీకి తలుపు తీసేదానికి, వేసేదానికి. దాని క్వాలిఫికేషన్ ఎందుకు? బాబు, నువ్వు మినిమం 10th క్లాస్ అన్నా చదవాలయ్యా. వచ్చిన వెహికల్ నెంబర్ వేసుకోవాలి, టైమింగ్ వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? మినిమం క్వాలిఫికేషన్ అడుగుతాడు. అవునా? మరి దేవుడు తన ఆస్తిని నీ చేతిలో పెట్టాలనుకుంటున్నాడే, తన నిధులు నీకు ఇవ్వాలనుకుంటున్నాడుగా. మరి నీ క్వాలిఫికేషన్ వద్దా? కావాలి కదా. నీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? నమ్మకత్వం. నీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? దేవునికి సమర్పించుకున్న అనుభవం. నీ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? దేవునికి దాసుడై ఉండటం. ఏమై ఉండటం? ఆ క్వాలిఫికేషన్ చూసాడనుకో, చెక్ మీద సంతకం పెట్టి మార్చుకొచ్చుకో, ఇంకో అనుభవించా. ఆ క్వాలిఫికేషన్ లేదు, ఇప్పుడన్నా సంపాదించుకుందాము గాక. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తండి. దేవుని సన్నిధిలో ప్రార్థన